హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బీబీ ఉత్సవం గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా చూసేయండి. చూసే ముందు లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ చూసేయండి. అలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడండి. ఓకేనా? మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ వీడియోలో మాధురి, తనుజ గారి గురించి ఉంటుంది. అలాగే భరణి గారు వచ్చారా లేదా దాని గురించి ఉంటుంది. ఇంకొన్ని బీబీ9 అప్డేట్స్ గురించి అయితే ఉంటాయి. మన కామనర్స్ ఆ స్టేజ్‌కి ఎక్కారు ఎలా అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. చూసి ఎలా ఉందో మీరు కామెంట్ కంపల్సరీ చేసి ఎళ్ళండి. మాధురి గారైతే ఒక వీడియో పోస్ట్ చేశారు. తనుజతో ఉన్న రిలేషన్‌కు సంబంధించి తను ముద్దు పెట్టేటప్పుడు ఒక వీడియో అయితే షేర్ చేశారు. చాలా చాలా మంచి బాండ్ అనిపించింది నాకు. సో, తను ఒక మాధురి గారిని చూస్తే అమ్మో! ఈవిడతో ఎందుకులే అన్నట్టుగా ఉంటారు. ఎవరిని చూసినా తనని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ తను ఎప్పుడైనా సరే ముఖం మీదే ఎట్లాంటోడైనా సరే ఏదైనా సరే ముఖం మీద చెప్పే రకం మాధురి గారు నిజం చెప్పాలంటే. అలాంటిది మాధురి గారు తనుజాతో మంచి బాండ్‌ని పెంచుకుంది. అట్ ద సేమ్ టైమ్ తనుజ కూడా మాధురి గారితో చాలా క్లోజ్‌గా బాండ్ పెంచుకుందనమాట. నిజంగా ఎంత ట్రూ బాండ్‌ని వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా పెంచుకున్నారు. మ్యాడీ, మ్యాడీ అని తనుజ అనడము, తను బంగారం అని మాధురి గారు అనడము. ఆ బాండ్‌ని చూస్తుంటే నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది. మాధురి గారిని చూస్తే వెంటనే ఎవరు కనెక్ట్ అవ్వరు. కానీ తనుజ వచ్చిన వెంటనే తనతో కనెక్ట్ అయ్యింది. అలాగే మాధురి గారు కూడా వెంటనే తనుజాతో కనెక్ట్ అయిపోయారు. అలాగే కళ్యాణ్‌తో కూడా వీళ్ళిద్దరితో మాధురి గారు చాలా చాలా మంచి బాండింగే పెంచుకున్నారని చెప్పొచ్చు. సో, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటేంటంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఒకటొచ్చిందనమాట ఎపిసోడ్‌లో. ఏంటి అంటే స్టేజ్ మీదకి పిలిపించి మీ బాండ్ గురించి అని చెప్పి అడిగితే, సో, అప్పుడు మాధురి గారు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకి తనుజ వచ్చేసి మాధురి గారికి ముద్దు పెట్టేస్తుంది. దానికి సంబంధించిన వీడియో అనేది మాధురి గారు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇంకొకటి కూడా ఏంటంటే మాధురి గారు తనుజాకైతే ప్రామిస్ చేశారంట. మరి తనుజ అడిగిందేమో మనకైతే తెలీదు గానీ ప్రామిస్ అయితే చేశారంట. సో, తను ఎంత బిజీగా ఉన్నా పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నా, వేరే విషయాలలో బిజీగా ఉన్నా, నీతో నా బాండ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి ఒక ప్రామిస్ అయితే చేశారంట. నిజంగా మాధురి గారు చానా నచ్చినారు నిజంగా చెప్పాలంటే. హౌస్‌లో ఉన్నప్పుడు తను చూస్తే ఏంటి ఇలా చేస్తుంది అది ఇది అనుకున్నాం గానీ, తను బయటకొచ్చిన తర్వాత గానీ, లేదా ఎళ్ళే ముందు ఒక 1 వీక్ ముందు గానీ, అంత మంచిగా అనిపిచ్చింది. సో, నిజంగా పాలిటిక్స్‌లో తను ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. ఒక మంచి ఎమోషనల్ ఫ్రెండ్ లాగా, మంచి బాండింగ్ పెంచుకునే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసేలాగా అలా ఉందనమాట. మాధురి గారైతే నాకు మంచిగా నచ్చారు. సో, అలా ప్రామిస్ చేసినందుకు కానీ చాలా మంచిగా నచ్చారు. చాలా చూడముచ్చటగా అనిపిచ్చింది నిజంగా చెప్పాలంటే. అంటే మాధురి గారు ఆ రకంగా ఉండడం తనుజాతో అని ఒకలాగా అనిపిస్తుంది. మరి ఎవరితో తను ఉండదు. ఒక తనుజాతో మాత్రమే అలాగుంటారు. ఆ రిలేషన్ గాని, ఆ బాండింగ్ గాని, ఆ ఫ్రీడమ్ గాని అలా ఉంది వాళ్ళిద్దరికీ. అట్ ద సేమ్ టైమ్ తనుజ కూడా మ్యాడీ, మ్యాడీ, అమ్మ, అమ్మ అని చెప్పి అలా ఎళ్ళిపోతున్నారు. సో, అలా మంచి బాండింగ్ అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తే. సో, ఇంక ఎపిసోడ్‌లో ఏ రకంగా వస్తుందో చూడాలి. మాధురి గారు సంజన గారితో హౌస్‌లో ఒక 2, 3 డేస్ బాగున్నారు కానీ తర్వాత గొడవలయినాయి వాళ్ళకి. గొడవలతోనే ఎక్కువ గొడవ పడ్డారు. ఇప్పుడు వాళ్ళది 'వక్లా సిల్క్స్' అని ఉంది కదా! దాని గురించి ప్రమోషన్స్ చేస్తున్నారు. సంజన గారు వాళ్ళ షాప్‌కెళ్లారు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్‌కెళ్లారు. చాలాగా మంచిగా కోఆర్డినేషన్ పెంచుకున్నారు. మంచిగా కలుస్తున్నారు ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత. అంతే అండి నిజం చెప్పాలంటే హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే గొడవలు ఎవ్వరైనా సరే. ఎందుకంటే నాకేమో వాళ్ళకేమో వాళ్ళ ప్రకారంగా ఎళ్ళాలి. బయటికి ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుందో తెలీదు కదా! సో, అలా నాకేమో నేను ముందుకెళ్ళాలి గాబట్టి నా గేమ్ నేను ఇలా ఆడాలి. నీతో నేను ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటది పరిస్థితి. బయటకొచ్చినాక అందరూ ఒకటేలాగా కలిసిపోతారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు చూస్తున్నాం గదా మనము. ఎగ్జాంపులే మాధురి గారు, సంజన గారని చెప్పొచ్చు. అదనమాట. చాలా మంది అలా కలిసిపోతూనే ఉంటుంటారు. ఒక వీడియోలో బర్నీ గారు వచ్చారా లేదా నాకైతే కనిపించట్లేదు. ఏమన్నా రావలేదేమో అని చెప్పి నేనన్నాను గదా! సో, నాకు కనిపించట్లేదు. వచ్చారో లేదో తెలీదు అని చెప్పి గూడా అన్నాను నేను ఆ వీడియోలో. సో, లేదంట బర్నీ గారైతే వచ్చారంట. భరణికి, తనుజాకి అలాగే ప్రియకి. ఇద్దరు కూతుర్లు, ఒక నాన్న. వాళ్ళకి ముగ్గురికి కలిసి ఒక స్కిట్ గూడా ఉందంట. మరి మనకైతే ఎక్కడ సోషల్ మీడియాలో అయితే కనిపియలేదు. ఎక్కడెక్కడ కనిపించట్లేదు నిజం జెప్పాలంటే. వాళ్ళ ముగ్గురికి కలిసి ఒక స్కిట్ ఉందంట. నాకు తెలిసిన అప్‌డేట్ ప్రకారం నేను చెప్తున్నా. ఇది నిజమో గాదో నాకైతే తెలీదు. స్కిట్ అయితే ఉందంట. వచ్చారనే చెప్తున్నారు. సో, ఎక్కడ ఒక ఫోటో గాని, ఒక వీడియో గాని బర్నీ గారిది అస్సలు ఎన్ని వీడియోస్ బయటకొచ్చినాయి మనకి. ఒక వీడియోలో గూడా కనిపించట్లేదు. మరి వచ్చారో లేదో నాకైతే తెలీదు. 100% నేను చెప్పలేను. ఒక 90% మాత్రమే నేను చెప్పగలను. వచ్చారని టాక్ ఉందనమాట. ఇది బర్నీ గారి గురించి. ఇంకొకటొచ్చేసి నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్ పెట్టాను చూసారు గదా! మన కామనర్స్ ఒక కామనర్ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చారు గదా! ఆ కామనర్స్ గురించి మాట్లాడాలనుంది. 'డీమన్ పవన్' అలాగే 'కళ్యాణ్ పడాల', మనకి 'శ్రీజ', 'ప్రియ' ఇంకా 'దివ్య', 'మర్యాద మనీష్' వీళ్ళంతా వచ్చారు గదా! వీళ్ళందరూ ఒక కామనర్ కేటగరీలోనే వచ్చారు. ఈ పొద్దు ఆ స్టేజ్ ఎక్కారు. ఒక సెలబ్రిటీ అయిపోయారు కదా! అనిపించింది నిజంగా నాకు. నిజంగా ఇది కదా సక్సెస్ అంటే అనిపించింది. ఒక కామనర్‌గా అదే స్టేజ్‌కెక్కారు. అదే స్టేజ్ మీద ఒక సెలబ్రిటీ అయ్యారు.
సో, సక్సెస్ అంటే ఇది కదా నిజము. ఒక కామనర్ సక్సెస్ చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అనిపిస్తుంది. కళ్యాణ్ పడాలది గాని, ధీమాన్ రీతుది గాని, శ్రీజాది గాని వీళ్ళందరిని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నెక్స్ట్ 'బిగ్ బాస్ 10లోకి వీళ్ళందరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక కామనర్స్‌గా వెళ్ళొచ్చు చాలామంది అని అనిపిస్తుంది. సక్సెస్ అంటే ఇది కదరా కామనర్స్‌కి. సెలబ్రిటీస్ అయిపోయారిప్పుడు. వాళ్ళతో ఫోటోస్ దిగుతున్నారు. వాళ్ళ గురించి ఏదైనా న్యూస్ స్ప్రెడ్ అయితే దాన్ని వింటున్నారు, చూస్తున్నారు అన్నట్టుగా అయిపోయింది. నిజంగా సక్సెస్ అంటే అదే అని అనిపిస్తుంది కామనర్స్. నిజంగా 'బిగ్ బాస్' షో చాలా మందికి మంచి హెల్ప్ చేసిందని అనుకోవచ్చు. నాకు తెలిసినంత ప్రకారము. కామనర్స్‌కి ఇంకా మంచి హెల్ప్ అనే చెప్పుకోవచ్చు. సెలబ్రిటీస్ కంటే కామనర్స్‌కే మంచిగా హెల్ప్ చేసింది. మంచిగా ఫేమ్ ఇచ్చింది. వాళ్ళ ఫ్యామిలీస్‌కి కూడా 'బిగ్ బాస్' హెల్ప్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక పర్సన్ మనకి పైకొచ్చాడు అంటే మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చినట్టే కదా ఆటోమేటిక్‌గా. సో, అందుకే 'బిగ్ బాస్' షోని చాలామంది అలా ఇష్టపడతారు. 'బిగ్ బాస్' షో వచ్చిన 3 మంత్స్ చాలామంది రివ్యూస్ ఇచ్చేది కూడా అందుకే అనమాట. సో, ఆ రివ్యూస్ చూసి కూడా చాలామంది పాజిటివ్‌గా వెళ్తుంటారు. కొంతమంది నెగెటివ్‌గా కూడా వెళ్తుంటారు. సో, నిజంగా కామనర్స్ నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అదే స్టేజ్‌కి కామనర్‌గా వచ్చి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యారు కదా! సో, నాకందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, అదన్నమాట. ఇంకోటేందంటే కళ్యాణ్ తనుజాకి సంబంధించి ఒకటుందనమాట. సో, కళ్యాణ్ గురించి మాట్లాడు అని చెప్పినప్పుడు, ఒకటి మంచిగా ఇది ఫ్యాన్స్‌కి బాగా దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే చెంపదెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. ట్రోల్స్ చేసే వాళ్ళకి గానీ, లేదా మావాడు గొప్ప, మా తనుజ గొప్ప అని ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు గదా! సింగిల్ ఫ్యాన్స్. మ్యూచువల్ ఫ్యాన్స్ ఇట్లా జేయరు. సింగిల్ వాళ్ళే ఇట్లా జేస్తారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి దెబ్బ కొట్టినట్టే అనిపిచ్చింది. చాలా కొంచెం కొత్తగా మాట్లాడిందంట. సో, తన గురించి ఏం మాట్లాడాలో అవన్నీ మాట్లాడిందంట. మనకి ఎపిసోడ్‌లో ఏ రకంగా ఏస్తారనేది మాత్రం తెలీదు. సో, అక్కడికి కొంతమంది ఆడియన్స్ వెళ్లారని చెప్పాను గదా! వాళ్ళే చెప్పిన మాటలివి. సో, మంచిగా దెబ్బ కొట్టినట్టయితే చెంపదెబ్బ కొట్టినట్టు మాటలైతే మాట్లాడింది. మంచిగా అనిపిచ్చింది అని అనిపిచ్చింది. నిజంగా ఈ ఎపిసోడ్ కూడా నేను కూడా చాలా చాలా ఎదురు జూస్తున్నాను. సో, ఎట్లా మాట్లాడింది, వాళ్ళకి ఏ రకంగా చెంపదెబ్బ కొట్టినట్టు మాట్లాడిందని చూడాలి అనుకుంటున్నాను. ఎట్లా మాట్లాడింటాదోనని. సో, నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రకంగా తనుజ మాట్లాడడము, అది ఆడియన్స్ కొంతమంది సింగిల్ ఫ్యాన్ బేస్ ఉంటది గదా! వాళ్ళకి మంచిగా అనిపిచ్చుంటుంది. ఇంకోటి 'తనుజ కళ్యాణ్' డాన్స్ వేశారు. 'చుట్టుమల్లె' అని సాంగ్ చెప్పాను గదా! వాళ్ళు ఫస్ట్‌గా ఈ సాంగ్ అయితే కాదంట. ఏదో 'మధురమే మధురమే' ఏదో సాంగ్ అయితే తీసుకున్నారంట. అదంత సెట్ కాలేదు అని చెప్పి మాధురి గారు, సంజన గారు వాళ్ళంతా చెప్పడంతో ఇక సాంగ్ 'చుట్టుమల్లె చుట్టేస్తుంది' అని ఆ సాంగ్‌కైతే పెర్ఫార్మ్ చేశారంట. ఆ సాంగ్ మంచిగా ప్రొజెక్ట్ అయిందనే చెప్తున్నారు. గూస్ బంప్స్ వచ్చాయంట ఆ సాంగ్ వచ్చినప్పుడు. 'డిమాండ్ రీతుకి' గిఫ్ట్ అయితే ఇచ్చాడంట. మనకి హౌస్‌లో ఉన్నప్పుడు డిమాండ్ గిఫ్ట్ ఇస్తాను సార్ అని చెప్పి నాగార్జున సార్‌తో గూడా అన్నాడు. బయట ఇంటర్వ్యూస్‌లో గూడా ఎవరో అడిగితే, రీతు గిఫ్ట్ ఇచ్చారా అని చెప్పి అని అడిగితే, ఇంకా ఇవ్వలేదు చూడాలి అని చెప్పాడు గదా! ఇప్పుడైతే డిమాండ్ రీతుకైతే గిఫ్ట్ ఇచ్చాడంట. మరి అదేం గిఫ్ట్ అనేది తెలీదు గానీ, మామూలుగా అందరూ అయితే ఫోన్ అంటున్నారు. ఫోనో గాదో తెలీదు. గిఫ్ట్ అయితే ఇచ్చాడంట. మరి చూడాలి అదేంటి అనేది. మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి చూద్దాము. అలాగే నేను అనుకుంటూ ఉన్నాను, ఫోన్ అయితే అయ్యుండదు. ఎందుకంటే ఫోన్ కామన్ ఏమో, ఫోన్ అయితే అయ్యుండదేమో అని అనుకుంటున్నా. మరి అప్పుడు 5,00,000 అని అన్నాడు గిఫ్ట్‌కి. అదేదో కామెడీగా అనింటాడులెండి. 5,00,000 అని అన్నాడు గానీ, 5,00,000 అయ్యుండదు. నాకు తెలిసినంత వరకు ఫోనే ఇచ్చింటాడేమో అని నేను అనుకుంటా ఉన్నా. మరి ఏది ఇచ్చింటాడో ఏమో తెలియట్లేదు. అదైతే రావట్లేదు బయటికి ఏంటి అని చెప్పి. అదన్నమాట. సో, ఆల్రెడీ దీని గురించి నేను చెప్పానక్కడ. సో, చిన్న లిటిల్‌గా చెప్తున్నానంతే. ఇది. మంచిగా వచ్చిందంట. మరి ఏ రకంగా ఎపిసోడ్‌లో వస్తుందో తెలీదు. ప్రోమో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఉగాది అంటే ఇంక మార్చి 21, 22 కదా! 20నో ఎప్పుడో ఉంది ఉగాది. అప్పుడు ఇంకా 1 మంత్ ఉంది. 1 మంత్‌కి బిఫోరే షూట్ అయిపోయింది. సో, చూడాలి ఉగాది వరకు మనం ఎప్పుడొస్తుందనేది. ముఖ్యంగా చాలా మంది ఎదురు చూసేది ఈ ఎపిసోడ్ కోసం. కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ కోసమే ఎదురు చూస్తారు. ముఖ్యంగా వీళ్ళ నలుగురు చుట్టే ఆ ఎపిసోడ్ అంతా ఉందంట. కళ్యాణ్, తనుజ, రీతు, డిమాన్ వీళ్ళ నలుగురు చుట్టే ఎక్కువగా ఉందని టాక్ అనమాట. సో, నిజంగానే వీళ్ళు మంచి పేర్స్ కదా! అందుకే వీళ్ళ చుట్టే తిరిగింటుంది. సో, మంచిగా అనిపించిందంట డాన్స్ అంతా. వీళ్ళ నలుగురు చుట్టూ ఎక్కువగా స్కిట్స్ గానీ, లేదా ఏదైనా గేమ్స్ గానీ, లేదా ఏదైనా అన్నీ వీళ్ళ నలుగురు చుట్టే తిరిగాయంట. మరి ఎలా వస్తుందో చూడాలి ఎపిసోడు. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఎపిసోడ్ ఎలా వస్తుందో అని చూస్తున్నాను. సో, మీరంతా ఎలా ఎదురు చూస్తున్నారనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ హైప్ వస్తే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. సో, థాంక్ యూ సో మచ్.